భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని కొన్ని థియేటర్లలో పుష్ప పార్ట్ 1 ఆ చిత్రాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే పుష్ప కంటే షారుఖ్ ఖాన్ పాత చిత్రాలే నయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పుష్ప కంటే షారుఖ్ ఖాన్ పాత చిత్రాలే నయం అని ప్రామాణికంగా చెప్తూ ఉన్నారు. అసలు ఈ కంపారిజన్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని కొన్ని థియేటర్లలో అయితే పుష్ప పార్ట్ 1 రిలీజ్ చేశారు. అయితే ఆ పుష్ప పార్ట్ 1ని కంపేర్ చేస్తూ గతంలో షారుఖ్ ఖాన్ చిత్రాలే బెటర్ అంటూ కొన్ని వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది? పుష్ప మీరు అన్నట్టు 5వ తేదీ రిలీజ్ అవుతుంది, డిసెంబర్ 5. అయితే ఈ సందర్భంగా ప్రధానంగా నార్త్లో అంటే మనం చూసాం ట్రైలర్కి తెలుగు వర్షన్ కంటే హిందీ వర్షన్కి ఎక్కువ ఆదరణ లభించింది, ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అవును. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈవెన్ బాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్లు కానివ్వండి, పుష్పకి కొంతమంది వీరాభిమానులు తయారయ్యారు. అందులో మరాఠా మందిర్ అధినేత అయినటువంటి మనోజ్ దేశాయ్ ఒకడు. ఆయన అక్కడ పేరు పొందినటువంటి ఎగ్జిబిటర్. ఓకే. ఎంత పేరు అంటే ఆయనకి, మనోజ్ దేశాయ్కి పెద్ద పెద్ద మీడియా హౌసులు సైతం ఆయన ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటాయి. ఓకే. ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు, ఆయన రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన థియేటర్లో, ఎందుకంటే ఆయనకి మరాఠా మందిర్తో పాటు G9 కాంప్లెక్స్ అని ఒక మల్టీప్లెక్స్ కూడా ఉంది. ఓకే. సో కాబట్టి ఆయన పేరు పొందిన ఎగ్జిబిటరు. ఆయన కూడా సినిమాల గురించి నిర్మోహమాటంగా వచ్చిన కొంతమంది కలెక్షన్లని ఓవర్ హైప్ చేసి చెప్తూ ఉంటారు. వచ్చింది ఒక ఫిగర్ అయితే ఇంకా ఎక్కువ చేసి చెప్పడం ఇలా ఉంటాయి. కానీ మనోజ్ దేశాయ్ ఎప్పుడు కూడా అలా చెప్పడం. తన ఎంత కలెక్షన్ వచ్చిందో ఉన్నది ఉన్నట్లు, తక్కువ చెప్పడం, ఎక్కువ చెప్పడం. అలా ఆయనకు అంత నిజాయితీపరుడనే పేరు కూడా ఉంది. ఓకే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 అనే సినిమా ఆయన థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంది. చాలా గొప్పగా చేస్తున్నాడు ఆయన. దానికి ఆయన తన వంతుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఓకే. తను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు పుష్ప 2 కోసం. సో పుష్ప 1 అనేది తను ఎంత బాగా నచ్చిందో కూడా ఆయన ఇందులో చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే పుష్ప 1కి సంబంధించి యాక్షన్ పార్ట్ కాదు, ఇంకోటి కాదు, పుష్ప 1 అంత పెద్ద హిట్ అయిందంటే హిందీలో దానికి కారణం ఆ సినిమాలోని మ్యూజిక్, పాటలు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, పాటలు కానివ్వండి. ఆ పాటలే సినిమా రిలీజ్ కంటే ముందు పాటలు పెద్ద హిట్ అవటం అనేది ఆ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. అదే పుష్ప 2 వచ్చేటప్పటికి ఇంకా ఆ మ్యూజిక్ అది కనిపించట్లేదు, ఆ స్థాయి మ్యూజిక్ అన్నట్లుగా కూడా ఆయన తన భావాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనే ఏం చెప్పాడంటే, నేను అందు గురించే పుష్ప 2కి ముందు నేను ఎవరైతే ఇప్పటిదాకా పుష్ప 1ను చూడలేదో వాళ్ళ కోసము, ప్లస్ కంటిన్యూటీ కోసం. సో ముందు ప్రీక్వెల్ చూపిస్తే దాని కంటిన్యూటీగా దీని తర్వాత నెక్స్ట్ కథ ఇదని అంత తెలుస్తుంది ఆడియన్స్కి. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం చూశారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది. అందు గురించి నేను నా 2 థియేటర్లో కూడా పుష్ప 1 రిలీజ్ చేస్తున్నానని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పాడు. నిజంగా దానికి తగ్గట్లే మొన్న శుక్రవారం పుష్ప 1 ఆయన మరాఠా మందిర్ G9తో పాటు మరికొన్ని థియేటర్లో కూడా ఒక్కొక్క షో చొప్పున రిలీజ్ చేశారు. అదే టైంకి షారుఖ్ ఖాన్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే. ఒకటి అప్పట్లో సూపర్ బ్లాక్ బస్టర్ అయినటువంటి కరణ్ అర్జున్. అందులో కరణ్గా సల్మాన్ ఖాన్, అర్జున్గా షారుఖ్ ఖాన్ చేశాడు. సో ఈ సినిమా ఆ రోజుల్లో విపరీతమైనటువంటి బ్లాక్ బస్టర్ మనకు తెలుసు. దాంతోపాటు ఆయనది కల్హో నాహో అని ఒక సినిమా, అది కూడా రిలీజ్. అది 2005లో వచ్చింది, అది 2003లో, అంటే 21 సంవత్సరాలు అది వచ్చి. సో ఇదేమో 1990 సినిమా కరణ్ అర్జున్. ఓకే. కలెక్షన్ చూసుకుంటే శుక్రవారం యాక్చువల్గా చాలామంది ఏమనుకున్నారంటే పుష్ప మ్యానియా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ 2 సినిమాల కంటే కూడా ఈ రిలీజ్లో పుష్ప 1కి ఎక్కువ కలెక్షన్ వస్తుందని చెప్పి చాలామంది భావించారు. ఓకే. కానీ వాళ్ళ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కరణ్ అర్జున్ చాలా బాగా కలెక్ట్ చేసింది.
కలహో నాహో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఈవెన్ కలహో నాహోకి అయితే ఎక్కువ షోస్ పడ్డాయి, దాని తగ్గట్టుగా దాని కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే. పుష్పకి అనూహ్యంగా చాలా తక్కువ కలెక్షన్లు, అంటే దానికి 26 లక్షలు వస్తే కరణ్ అర్జున్కి దీనికి 15 లక్షలే వచ్చాయి శుక్రవారం. సో ఆ వేరియేషన్ తర్వాత రోజుల్లో కూడా కనిపిస్తుంది. చివరికి దీనికి ఆ షోస్ సంఖ్య కూడా ఈరోజు కొంచెం తగ్గిపోయింది పుష్ప 1కి, దానికి మాత్రం అలాగే ఉన్నాయి. సో ఇది కొంచెం అంటే పుష్ప అభిమానుల్ని కాస్త ఆందోళనకు గురి చేస్తుందనే మాట నిజం. ఎందుకంటే మనకు చూసాం ఒక వారం అంటే 4-5 రోజుల క్రితం వరకు కూడా పుష్ప మానియా విపరీతంగా ఉంది. ఇప్పుడు ఎందుకనో కొంచెం ఆ వేడి తగ్గినట్టుగా విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ఓకే. ఎందుకంటే నార్త్ అమెరికాలో ఏదైతే మొదట్లో అంటే 17 రోజుల రిలీజ్కి 17 రోజులకు ముందే $1 మిలియన్ ప్రీసేల్స్ కలెక్షన్ వచ్చేసింది. కానీ తర్వాత వారం రోజులు చూసుకుంటే చాలా మినిమం అంటే 1.5 మిలియన్ కూడా కాల. ఇది కలవర పెడుతున్నటువంటి అంశం. ఎందుకంటే దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ అంటే ప్రీమియర్ డేకి వచ్చేటప్పటికి మొదటి రోజు $2.85 మిలియన్ వసూలు చేసింది అది. ఇప్పుడు ఇది దేవర ఆ కలెక్షన్ అయినా సరే నార్త్ అమెరికాలో రీచ్ అవుతుందా అనే సందేహాలను ఇప్పుడు విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓకే. కల్కి ఇంకా ఎక్కువ. సో మరి యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఉన్నటువంటి మానియా ఏదైతే ఉందో పుష్ప 2కి అది ప్రీసేల్స్ విషయంలో రిఫ్లెక్ట్ కావట్లేదు అనేది ట్రేడ్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ రిలీజ్ విషయం చూసుకున్నా కానీ పార్ట్ 1 అది కూడా సరిగా కనిపించట్లేదే. అంటే వీళ్ళందరూ కూడా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు, కానీ పుష్ప 1 వచ్చి 3 ఏళ్లే కదా అయింది. పైగా ఇప్పటికే ఓటీటీలో చాలామంది చాలాసార్లు చూసేసే ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల దానివల్లే కలెక్షన్స్ రావట్లేదు అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కానీ మనోజ్ దేశాయ్ ఆలోచన వేరేగా ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమా కూడా చూస్తారు, ప్రీక్వెల్ చూసి ఆ తర్వాత దానికి వెళతారు అని చెప్పేసి ఆయన ఏదైతే అంచనాలు వేసుకున్నాడో ఆ అంచనాలు తప్పాయనే మాట అక్కడ బాలీవుడ్లో వినిపిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఇక దగ్గరకు వచ్చేస్తుంది, ఇవాళ 25. సో కరెక్ట్గా చెప్పాలంటే 10వ రోజు మధ్యలో 9 రోజులే ఉంది. మరి ఈ మధ్య ఈ 9 రోజుల్లో ఇంకా దానికి సంబంధించినటువంటి హైప్ పెరిగి మళ్ళీ ఆ వేడి రాజుకొని ఖచ్చితంగా ఆ టైంకి సో మంచి ఫిగర్సే వస్తాయి అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. సో దీనికి ఈ ప్రభావం దాని మీద పడకపోవచ్చు అనేది కూడా తెలుగులో చాలామంది కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అవును. సో ఆ ప్రభావం ఉంటుందంటారు అసలు? ఓపెనింగ్స్ అదే ఇప్పుడు, ఎందుకంటే ఆ హవా కనుక ఉన్నట్లయితే నార్త్ అమెరికాని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఎక్కువ మంది ఇప్పుడు. ఓకే. అక్కడ మరి ఎందుకని డల్ అయిపోయినాయి, స్టార్ట్ చేసినప్పుడు ప్రీసేల్స్ స్టార్ట్ చేసినప్పుడు టపటప అమ్ముడిపోయినాయి. ఓకే. గంటల్లోనే అమ్ముడిపోయినాయి కొన్ని. కానీ తర్వాతకి వచ్చేటప్పటికి రోజులు గడిచే కొద్దీ ఆ స్థాయి ఆ వేవ్ కనిపించట్లేదు. యాక్చువల్గా దీని మీద ఇప్పుడు 225 కోట్ల రూపాయల టార్గెట్, ఓపెనింగ్ టార్గెట్ ఒకటి ఉంది. RRR చేసిన టార్గెట్ అది. వరల్డ్ వైడ్గా 225 కోట్ల రూపాయలని మొదటి రోజే సాధించింది అది. మరి పుష్ప RRRకి మించి ఈరోజు పుష్ప 2 మానియా ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎక్కడ పట్టినా పుష్ప 2నే ఉంది. మరి దానికి తగ్గట్లుగా అది అప్పుడైతే ఒక వారం 10 రోజుల క్రితం అయితే దీని టార్గెట్ 225 కోట్లు కాదు 275 కోట్లు అనే మాట కూడా వచ్చింది. ఇప్పుడు చూస్తే అసలు 225 కోట్లు అయినా సరే దాన్ని సాధించి రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా. అలాగే బాలీవుడ్లో ఏదైతే ఉందో జవాన్ 65 కోట్ల టార్గెట్ హిందీ వర్షన్, అది సాధిస్తుందా లేదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కు లాగా ఉన్నాయి. ఓకే. సో మనకి ఇంకా 9-10 రోజుల్లో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మనకు దొరికే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.